బాగా అలసిపోయిన తరువాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ రెస్ట్ మోడ్ని ఆన్ చేశాక కూడా పని పిలుస్తూనే ఉంటే రెస్ట్ తీసుకునే ఏం ప్రయోజనం? విశ్రాంతిని వైండప్ చేసేసి వర్క్ ప్లేస్కి షిఫ్ట్ అయిపోతే బెటర్ కదా. ఇప్పుడు షారూఖ్ సరిగ్గా ఇదే చేస్తున్నారు. నేను మనిషినేగా, కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా అని ఆ మధ్య అనౌన్స్ చేశారు కింగ్ ఖాన్. ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ అని చెప్పేస్తున్నారు. షారూఖ్ ఎంతగానో ఎదురుచూసిన హిట్ ని ఆయనకు అందించిన సినిమా పఠాన్. అది కూడా మామూలుగా కాదు, వేరే లెవెల్ హిట్ అది. 1000 కోట్లను దాటిన ఇండియన్ సినిమాల జాబితాలో ప్లేస్ ని పదిలం చేసుకుంది. కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అని బాద్షా ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ హిట్ ని కంటిన్యూ చేసింది జవాన్. సౌత్ డైరెక్టర్ అట్లీని నమ్మి ఎక్కువగా సౌత్ క్రూని తీసుకుని చేసిన సినిమా జవాన్. పఠాన్లో షారూఖ్ సక్సెస్ కి తోడుగా నిలిచిన దీపిక జవాన్లోనూ స్టెప్ వేశారు. తన చిరకాల ఫ్యాన్ నయన్ కి జవాన్లో ఛాన్స్ ఇచ్చారు షారూఖ్. అన్ని విధాలా ఆయనకి మరో 1000 కోట్లు దాటిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది జవాన్. అదే ఊపులో టైగర్ 3లో గెస్ట్ రోల్ చేసి మెప్పించారు షారూఖ్ ఖాన్. గతేడాది ఆయన కెరియర్లో విడుదలైన మరో సినిమా డంకీ. ఈ మూవీని సౌత్ లో ఎందుకో పెద్దగా ప్రమోట్ చేయలేదు టీం. చేసి ఉంటే తప్పకుండా కలెక్షన్స్ పెరిగేవే. ఎన్ని సినిమాల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నారు షారూఖ్. మళ్ళీ ఇప్పుడు ఆయన వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. కూతురుతో కలిసి కింగ్ మూవీ చేస్తున్నారు బాద్షా. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో మెంటోర్ రోల్ కి రెడీ అయిపోయారు. 2023 మ్యాజిక్ ని ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ చేస్తారన్న హోప్ కనిపిస్తోంది బాద్షా సైన్యంలో.